హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఆశు. ఈరోజు మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. రీజన్ ఏంటంటే, ఛానల్ స్టార్ట్ అయ్యి 1 year అయ్యింది. సో ఛానల్ ఏ సిచ్యువేషన్లో ఉంది ఏంటి అన్నదైతే మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలాగే మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అయితే వీడియో అనేది ప్లాన్ చేశాను. సో బేసిక్గా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా అయింది అంటే, మానిటైజేషన్ అయ్యిందా లేదా, ఎలా చేస్తే అవుతుంది, ఎన్ని సబ్స్క్రైబర్స్, వాచ్ టైం అంటే ఒక్కొక్కటి చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే, యూట్యూబ్ యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసి దగ్గర 1 year అవుతుంది. అంటే ఓపెన్ చేసి అకౌంట్ అనేది ఓపెన్ చేసి 1 year అవుతుంది. బట్ వీడియోస్ అప్లోడ్ చేయడం మాత్రం ఒక 4 months డిలే చేసాం. అది ఎందుకు, ఎప్పుడు మేము February 23 అట్లా 20 or 23 పెళ్ళైన అది 20 ఆ మధ్యలో పెళ్ళయ్యి ఒక 3-4 daysకి ఛానల్ అనేది స్టార్ట్ చేసాం. కానీ వీడియో అప్లోడ్ మాత్రం May 14th ఫస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసాము. అది కూడా ఎట్లా, ఎందుకు అంత డిలే అయ్యింది అన్నది నేను ఎప్పుడైతే చెప్తున్నా. ఎందుకంటే ఛానల్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచన ఫస్ట్ వచ్చింది. బట్ దేనికోసం ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే, ఇన్ఫర్మేషన్ వీడియోసా, ట్రావెలింగ్, ఫుడ్, ఇట్లా ఉంటాయి కదా కొన్ని సంథింగ్ వీడియోస్ స్పెసిఫిక్గా. సో అలాంటివి మేము చేద్దామని అనుకున్నాం. కానీ ఎలాంటి చేస్తే బాగుంటుంది, రీచ్ ఎలాంటివి వస్తాయి అని ఎంతో ఆలోచించాం. మా వారైతే నాకు చెప్పారు, అంటే సజెషన్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేద్దాము అని. బట్ మనకు అంత చేత కాలేదు. ఫస్ట్ చేస్తూ అది ఈజీ అవుతుంది అని నాకు అప్పుడు తెలవలేక నేనేమనుకున్న, వ్లాగ్స్ అయితే సింపుల్గా అయిపోతుంది, చేసేవచ్చు అని చెప్పేసి నేను వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తానండి అని చెప్పి ఎంతో డిస్కషన్ చేసి వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేసాం. వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా డైరెక్ట్గా ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది అర్థమైంది. నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది, ఇట్లా ఇన్ఫర్మేషన్ చేసి ఉంటే ఫస్ట్లో బిగినింగ్ స్టేజ్లో ఏదైనా కష్టంగానే ఉంటుంది, చేస్తేనే అది అలవాటు అవుతుంది అని చెప్పి నేను అలా, ఇప్పుడు అది తెలుస్తుంది కాబట్టి బిగినింగ్ నా వీడియోస్ మీరు చూసినట్టుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, అది కంటిన్యూ అయిన తర్వాత, అలవాటు అయిన తర్వాత, ఒక పని అలవాటు అయితే ఎలా ఉంటుంది అని. అదే అంటారు కదా, తినగా వేమా వేపాకు తీయకుండు అని, అట్లా అనమాట. తింటుంటే వేపాకు కూడా తీయగా ఉంటుంది అన్నట్టు, కష్టమైన పని కూడా రోజు చేస్తూ ఉంటే అది కూడా ఈజీనే అవుతుంది. సో ఇది ఇలా మేమైతే స్టార్ట్ చేసాము. వ్లాగ్స్ చేసుకుందాం అని చెప్పేసి డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాం. బట్ నేను ఎంచుకున్న టాపిక్ ఇంత టఫ్ ఉంటుందా అని చేస్తుంటే అర్థమైంది, చాలా టఫ్ ఉంటుంది గైస్. వ్లాగ్స్ అనేది అది చేసే యూట్యూబర్స్కి అది అర్థమవుతుంది. ఇది యూట్యూబ్ కోసం తెలియకపోయిన వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు యూట్యూబ్ చేస్తున్నారు, వస్తుంటే పైసలు మస్తు వస్తాయి అంటుంటారు కదా చాలా మంది. వాళ్ళకి ఇంత మంత్లీ 10 lakhs, వీళ్ళకి ఇంత 6 lakhs, వీళ్ళకి ఇంత 3 lakhs, అన్ని lakhsలోనే చెప్తారు అని అంటుంటారు కదా. బట్ అదైతే నాకు అడిగితే అది నిజం కాదు. నేను నా ఛానల్ స్టార్ట్ చేసి దగ్గరగా 1 year అవుతుంది. బట్ ఇప్పటి వరకు రూపాయి ఆదాయం లేదు. ఖర్చు అంటే చేద్దామని చెప్పే కష్టం ఇదే తప్ప, కానీ ఎప్పటికైనా సక్సెస్ వస్తుందని చెప్పి ఇంకా ఇప్పుడు 1 year అయింది. ఇంకో 1 year పట్టినా మేమంటే చేస్తానని అయితే నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడైతే డైలీ వీడియోస్ అనేవి అన్ని పోస్ట్ చేస్తున్నా. ఇంకా టైం పట్టినా సరే, అంటే సక్సెస్ అనేది వస్తుంది, ప్రయత్నిస్తుంటేనే సక్సెస్ వస్తుంది అని చెప్పేసి నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను సక్సెస్ వచ్చేంత వరకు. బట్ చాలా మంది పైసలు ఎన్నెన్నో వస్తాయి, యూట్యూబ్ స్టార్ట్ చేయడమే వస్తాయని అనుకుంటారు. బట్ అదైతే నిజం కాదు. బట్ ముందులో మేము ఒక 3 months బంద్ చేసినాం. స్టార్ట్ చేసాం బ్లాగ్స్ ఇలా చేద్దాం అని చెప్పైతే ఇప్పుడు వారానికి పుణ్యానికి ఇలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటే మానిటైజేషన్ తొందరగా అవ్వదు కదా.
సో ఈ మంత్లో మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు, లాస్ట్లో న్యూ ఇయర్ది ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తామని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 days ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతిరోజు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం. ఇలా అప్లోడ్ ఇలా చేస్తుంటే మన యూట్యూబ్ ఛానల్కి అనేది మానిటైజేషన్ అనేది అవుతుంది అనమాట. అలానే యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్లో అయితే నాకు చాలా భయం వేసింది గైస్, ఎలా ఉంటుంది ఏంటి, నాకైతే ఎడిటింగ్ రాదు, అప్లోడ్ చేయడం రాదు, ఏం చేయాలో తెలియదు, జస్ట్ ఇలా చేస్తే మా వారు అన్ని చేసేవారు. ఇప్పుడు నేను అప్లోడ్ చేయగలుగుతాను, ఎడిటింగ్ చేయగలుగుతాను, బట్ థంబ్నైల్స్ ఇలాంటివి కష్టం అయితే నాకు ఆయన చేసుకుంటారు మిగతావన్నీ. అయితే చాలా మంది అంటారు ఎడిటింగ్ కి ఇదంతా అయితే చాలా కష్టం గైస్, అనుకునే అంత ఈజీ అయితే కాదు. అంటే వీడియోస్ తీసి అప్లోడ్ చేయడమే కదా, ఏముంది అందులో, వీడియోస్ చేసి కదా చేసుకుంటుంది, ఏముంది అని అనుకుంటారు. బట్ అదైతే కాదు. ఇది అంటే ఈ కష్టం విలువ ఇంకో యూట్యూబర్కి అర్థమవుతుంది, మాటలు అనే వాళ్ళకి అది అర్థం కాదు. అంటే ఇంకో టాపిక్ ఏంటంటే థంబ్నైల్స్ కోసం. థంబ్నైల్స్ కూడా మెయిన్, ఇప్పుడు మీరు ఒక వీడియో చూస్తున్నారు అంటే అది థంబ్నైల్ చూసి అప్పుడు వీడియో అనేది క్లిక్ చేస్తారు. అలాగే మా వీడియోస్కి కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఛానల్లో ఫస్ట్లో ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది. అది మేము నేర్చుకున్నాం థంబ్నైల్స్ బట్టి ఇలా ఉంటుందని. ఇప్పుడు నేను వీడియోస్ అన్ని చేస్తే మా వారు ఎడిటింగ్, థంబ్నైల్స్ అన్ని ఆయన చూసుకుంటారు. అంటే లాంగ్ వీడియోస్కి సంబంధించి థంబ్నైల్స్, ఎడిటింగ్ అంతా ఆయన చూసుకుంటారు. అలాగే మీరు మెయిన్గా ఆలోచించండి, ఎంత థంబ్నైల్ ఒకరికి నచ్చాలి అంటే ఎంత క్రియేటివ్గా, ఎంత చక్కగా ఆలోచించి ఎలా పెడితే వాళ్ళకి నచ్చుతుంది అని ఆలోచించి ఒక థంబ్నైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో థంబ్నైల్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్కి చాలా అది ఇంపార్టెంట్ అనేది నేనైతే చెప్తున్నా గాయస్. అలాగే మీ అందరూ ఎదురు చూస్తున్న టాపిక్ అయితే వచ్చేసాం, అదే మానిటైజేషన్. అందరు అనుకుంటారు కదా యూట్యూబ్ స్టార్ట్ చేయడమే మనీ స్టార్ట్ అవుతుంది అని. అంటే యూట్యూబ్ కోసం అవగాహన లేని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసింది పైసలు అనేవి స్టార్ట్ అయిపోయారు అనుకుంటారు గైస్, బట్ ఏం లేవు. కావాలంటే మేమంతా షో చేస్తాం ఇక్కడ ఎంత స్టార్ట్ అయింది ఏంటి అన్నది. నాకైతే నిజంగా చెప్తున్నా, స్టార్ట్ అవ్వడమే ఫస్ట్. మళ్ళీ ఇది ఇట్లనే కూర్చుంటే ఇలానే వీడియో తీసి అయితే మీకు పెడతాము. బట్ ఇప్పటి వరకు అయితే రూపాయి కూడా రాలేదు. 1 year అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి. ఇంకా టైం పడుతుంది గైస్, మానిటైజేషన్ అవ్వడానికి అయితే నాకు ఇంకా టైం పడుతుంది. ఇప్పటి వరకు అంటే యూట్యూబ్కి సంబంధించిన కొన్ని స్టెప్స్ కొన్ని ఫిల్ అయి ఉన్నాయి, ఇంకా మిగతా ఫిల్ అయిన తర్వాత మానిటైజేషన్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎవరి వల్ల, మీ వల్ల మాత్రమే అది సాధ్యం అవుతుంది. సో గాయస్, మీరు మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇకపై కూడా అంటే ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేశారు ఇంకెక్కువ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అప్పుడైతే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అలాగే అవ్వడమే ఎంత పైసలు వచ్చినాయి ఏంది వీడియో కూడా తీసి పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గైస్. అలాగే ఇప్పటి నుంచి కొంచెం ఛానల్ని మీ వల్లనే కొంచెం పైకి లేచేలా కూడా చూడండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.